మేషం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాస్తంత కష్టపడితే చాలు, లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. దాయాదులు అనుకూలంగా మారుతారు. తోడబుట్టిన వారి సమస్య పరిష్కారమవుతోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు సఫలమవుతాయి. సాహసోపేతమైన కార్యాలు శుభ ఫలితాలను ఇస్తాయి. గౌరవం పెరుగుతోంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. నోటి దురుసును తగ్గించుకోండి. వృషభం, పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతోంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. విద్యాభివృద్ధికి అనుకూలం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. అదృష్టం వరిస్తోంది. వీలైనంత మేర దూర ప్రయాణాలు వాయిదా వేయండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. బ్యాంకు లావాదేవీలు కూడా చికాకు పెడతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిథునం, అభిష్టం నెరవేరుతోంది. కార్యాలన్నీ విజయవంతమవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతోంది. రుణ విముక్తి ప్రయత్నం అనుకూలిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచన చేస్తారు. మిత్రుల ప్రోత్సాహం లభిస్తోంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తోంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. బద్ధకాన్ని విడనాడాలి. కర్కాటకం, తలపెట్టిన ప్రతి పని విజయవంతమవుతోంది. మనసులోని కోరిక తీరుతోంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మేలైన అవకాశాలు అందివస్తాయి. అధికారుల ప్రశంసలను పొందుతారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు. అధికార వృద్ధి ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. తండ్రి సామాజిక స్థితి మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఒంటరితనాన్ని కోరుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. సింహం, పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలమవుతోంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీదే పైచేయిగా ఉంటుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. పనిలో స్థిరత్వం ఏర్పడుతోంది. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గౌరవం వృద్ధి చెందుతోంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. కన్య, ఉద్యోగపరమైన విషయాలు తృప్తినిస్తాయి. ఇష్టకార్యం అనుకూలిస్తుంది. ఇతరత్రా ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉన్నత పదవిలోని వారి ప్రశంసలు లభిస్తాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చెడు ఆలోచనలను నియంత్రించండి. తగాదాలకు ఆస్కారం ఉంది. నోటిని అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. అనవసర విషయాల్లో జోక్యం వల్ల మనశ్శాంతి ఉండదు. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అజీర్తి సమస్య వేధిస్తోంది. తుల, వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతోంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. కోపాన్ని అదుపు చేసుకోండి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చెప్పుడు మాటలను విశ్వసించడం వల్ల ఇతరులపై అపోహలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. మనశ్శాంతి కరువవుతోంది. వృశ్చికం, అన్ని పనులు శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. వివాదాలు తొలగిపోతాయి. మిత్రుల సహకారం లభిస్తోంది. అదృష్టం కూడా తోడుంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతోంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కీళ్ల సమస్య వేధిస్తోంది. ధనస్సు, వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో సంతృప్తి లభిస్తుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. బలహీనతలను అధిగమిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతోంది. సమాజంలో గౌరవం పెరుగుతోంది. అపోహలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతోంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తువులు జాగ్రత్త. మకరం, పనుల్లో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. బంధువులు సహకరిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక అడ్డంకిని అధిగమించి పోటీల్లో విజేతగా నిలుస్తారు. న్యాయ వివాదాలు అనుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. బుద్ధి నిలకడలేమి వల్ల ఆత్మీయులతోనే గొడవపడే సూచన కనిపిస్తోంది. సంతాన సంబంధ విషయాలు చికాకు పెడతాయి.
మనశ్శాంతి ఉండదు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృధా ఖర్చులు ఉంటాయి. వాత సంబంధ సమస్య ఉంటుంది. కుంభం. వ్యవహార జయముంది. ధనాదాయం పెరుగుతోంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తోంది. ఆత్మీయులతో సంభాషణ నూతన ఉత్తేజాన్నిస్తోంది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తోంది. సహచరులు సహకరిస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతోంది. కీలకమైన సమాచారం అందుతోంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. వృధా ఖర్చు తగ్గించాలి. మీనం. వ్యవహారాల్లో మేలిమి ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతోంది. అన్ని వైపుల నుంచి సహకారం అందుతోంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. సోదరుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తోంది. ఆధ్యాత్మిక అంశాల ద్వారా ప్రేరణను పొందుతారు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతోంది.